స్టోరీస్. ప్రకృతి అందాలతో వెలిగిపోయే ఒక అందమైన పల్లెటూరు. ఆ పల్లెటూరి పేరు రామపురం. ఆ ఊరిలో రామయ్య, సీతమ్మ అనే భార్యాభర్తలుండేవారు. రామయ్య చాలా కష్టపడే స్వభావం కలవాడు. ప్రతిరోజు పొలానికి వెళ్లి మట్టిలో మట్టిగా పనిచేసేవాడు. సీతమ్మకు మాత్రం కష్టమంటే ఆమడ దూరం. ఇంటి పని చేయాలంటే ఎక్కడా లేని బద్ధకం వచ్చేది. ఒకరోజు ఉదయం సీతమ్మ వాకిలి ఊడ్చకుండా అరుగు మీద కూర్చుంది. ఏవే సీతమ్మా, పొద్దుట్టే ఎండ నెత్తికొస్తోంది, ఇంకా వాకిలి ఊడ్చలేదు, పేడ కల్లాపి చల్లలేదు, ముగ్గు వేయలేదు. ఏమైంది నీకు? రోజు పొద్దున్నే లేచి పనులన్నీ చకచక చేసేదానివి కదా, ఈ రోజు ఇంకా మొహం కూడా కడుక్కున్నట్లు లేదు. అలా అరుగు మీద కూర్చున్నావేంటి? రామయ్య గారు పొలం నుండి వచ్చే సమయం అయింది కదా, ఆయన కోసం వంట చేసే ఉద్దేశం ఏమైనా ఉందా లేదా? కనీసం పొయ్యి మీద ఎసరు పెట్టావా? నా వల్ల కావడం లేదు మంగతయారు. రోజు ఆ పొయ్యి ముందు కూర్చొని కట్టెలూది నా కళ్ళు మండిపోతున్నాయి. ఈ ఇంటి పనులు, పశువులకు గడ్డి వేయడం, పేడ ఎత్తడం, కొండలతో బావి దగ్గర నుండి నీళ్లు మోసుకురావడం, ఇవన్నీ తలుచుకుంటేనే నా వల్ల కావడం లేదు. నా ఒళ్ళు పూర్తిగా హోనమైపోతుంది. ఎప్పుడైనా ఒక్కరోజు ప్రశాంతంగా కాలు మీద కాలేసుకుని దర్జాగా కూర్చోవాలని నాకు మాత్రం అస్సలుండదా? ఆడదాని బతుకంటే ఇంతేనేమో. కోడి కోసిన దగ్గర నుండి రాత్రి దీపాలు ఆర్పేదాకా పనులు చేస్తూనే ఉండాలి. ఈ రోజు నాకు ఏవి పని చేయాలని లేదు. మంచిగా కారం కారంగా కోడి కూర, మసాలా దట్టించిన మేక కూర, బూందీ మిఠాయిలు అన్నీ తినాలని నాలుక లాగుతోంది. నాకు తీవ్రమైన జ్వరం వచ్చినట్లు ఆయన ముందు నటిస్తాను. జబ్బు తగ్గాలంటే మాంసం, మిఠాయిలు తినాలని చెబుతాను. ఆయన నా కోసం వెళ్లి తెస్తాడు. మంగతాయారు అక్కడి నుండి వెళ్లిపోతుంది. సీతమ్మ ఇంట్లోకెళ్లి మంచం మీద పడుకొని నిండుగా దుప్పటి కప్పుకుంటుంది. కొద్దిసేపటికి రామయ్య పొలం నుండి బాగా అలసిపోయి చెమటలు తుడుచుకుంటూ ఇంటికొచ్చాడు. సీతమ్మా, ఎక్కడున్నావే? పొలంలో బాగా అలసిపోయాను. ఎండ మండిపోతుంది, కడుపులో ఆకలి దహించుకుపోతుంది. కాస్త చల్లటి మజ్జిగ తీసుకురా. వాకిలి ఊడ్చలేదు. ఏమైంది రోజు? ఎక్కడున్నావు? అబ్బా, నా వల్ల కావడం లేదండి, నొప్పులు. అమ్మో! ఏమైందా సీతమ్మ? మంచం మీద పడుకున్నావేమిటి? మీరు వెళ్లిన కాసేపటికే మొదలైంది. ఉదయం నుండి నా ఒళ్ళు అగ్గిగుండంలా కాలిపోతుంది. తల పగిలిపోయేంత నొప్పిగా ఉంది. కళ్ళు గిర్రునా తిరుగుతున్నాయి. చేతులు, కాళ్ళు ఎవరో లావుపాటి కర్రతో బాదినట్లు విపరీతమైన నొప్పిగా ఉన్నాయి. కనీసం లేచి కూర్చోడానికి కూడా నా వల్ల కావడం లేదు. అందుకే ఈ రోజు పొయ్యి వెలిగించలేదయ్యా. వంట చేయలేదు, ఏ పని చేయలేదు. నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నేనే పని చేయలేనేమోనని భయంగా ఉంది. అయ్యో, ఎంత కష్టం వచ్చిందే. నువ్వు క్షమించమని అడగడం ఏమిటి? నీ ఆరోగ్యం కంటే నాకు ఏది ముఖ్యం కాదు. సరే ఉండు, నేను ఉదురు పట్టుకొని చూస్తాను. జ్వరం ఎంతుందో తెలుస్తుంది. ఏదే, నీకు అసలు వేడి ఏమాత్రం లేదే. నుదురు బాగానే చల్లగా ఉంది కదా. జ్వరం వస్తే ఒళ్ళు కాలిపోవాలి కదా. నీ చేతులు, కాళ్ళు కూడా ఏమాత్రం వేడిగా లేవు. జ్వరం ఎక్కడ ఉందే సీతమ్మా? నాకైతే నీ ఒళ్ళు చాలా చల్లగానే ఉంది. మీకలా అనిపిస్తుందండి. పైన చల్లగా ఉన్నా లోపల జ్వరం ఉంది. నా ఎముకలు కదిలిపోతున్నాయి, నరాలు మండిపోతున్నాయి. ఇది మామూలు జ్వరం కాదు, చాలా పెద్ద జ్వరం. సరే సరే, నేను ఆదిత్యుల వాళ్ళ ఇంట్లో నుండి సొంటి, మిరియాలు, తులసి ఆకులు తీసుకొని వచ్చి కషాయం కాచి ఇస్తారు. ఆ కషాయం తాగితే జ్వరం మాయమైపోతుంది. ఆ తర్వాత వేడివేడిగా గంజి కాసి పెడతాను. మన పెద్దలు చెప్పిన కషాయం ఇది. అద్భుతంగా పనిచేస్తుంది. అమ్మో, కషాయం వద్దు బాబోయ్, అది చాలా చేదుగా ఉంటుంది. నా గొంతులో నుండి అది అస్సలు దిగదు. నాకు ఆ కషాయాలు, ఆకులు, అలములు వద్దు. నా కడుపులో వికారంగా ఉంది. ఆ గంజి నీళ్లు నేను తాగలేను. నాకు మంచి బలాన్నిచ్చే ఆహారం కావాలి. అప్పుడే నా జ్వరం తగ్గుతుంది. ఆ కషాయాలు తాగితే నా వల్ల కాదు. దయచేసి నాకు ఆ చేదు నీళ్లు మాత్రం తాగించకండే. మంచి మార్గం చూడండి. మరింకేం కావాలి? మందు తాగకపోతే ఆ జబ్బు ఎలా తగ్గుతుంది? నీకేం తినాలనిపిస్తుందో చెప్పు. జ్వరం వల్ల నోరు చేదుగా అయిపోయిందండి. నాలుకేవి రుచించడం లేదు. నీరసం పోవాలంటే నేను కొద్దిగా బలం వచ్చే ఆహారం తినాలి. నాకు కాస్త వంకాయ వేసిన కోడి కూర, గారెలు కావాలి. రాత్రికి లేత మేకకూర వేపుళ్లా చేసి పెట్టాలి. నోటి చేదు పోవడానికి నెయ్యి వేసిన బూందీ మిఠాయిలు, లడ్డూలు, పూతరేకులు కావాలి. ఇవన్నీ కడుపు నిండా తిని పడుకుంటే నా జ్వరం అదే తగ్గిపోతుంది. నాకెలాంటి మందులు అక్కర్లేదు. కేవలం ఇవి చాలు. వెంటనే వెళ్లి తీసుకురండి. రామయ్యకు ఆమె మాటలు వినగానే అనుమానం వస్తుంది. నుదురు చల్లగా ఉన్న మాంసం, మిఠాయిలు అడుగుతోంది అంటే ఇది బద్ధకం వల్ల ఆడుతున్న నాటకం అని గ్రహిస్తాడు. ఆమెకు తగిన గుణపాఠం చెప్పాలనుకుంటాడు. అయ్యో సీతమ్మ, నీ జ్వరం ఎంత పెద్దదైతే నువ్వు కోడి కూర, మేక కూర తింటే అరుగుతుందా? జ్వరం ఉన్నప్పుడు అలాంటివి తింటే రోగం ఇంకా ఎక్కువ అవుతుంది కదా. మీకేం తెలీదండి. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో జ్వరం వస్తే ఇలాగే కోడి కూర, గారెలు పెట్టి తగ్గిస్తారు. మా తాతయ్యకు మేక కూర తినిపించేవారు. వెంటనే అవన్నీ తీసుకురండి. సరలేవే, నీ ఇష్టం. కోడి కూర, నేతి మిఠాయిలు అన్ని తీసుకొస్తాను. కానీ అంతకంటే ముందు ఒకసారి ఆ నాటు వైద్యుడు సుబ్బారాయుడు గారికి చూపిద్దాం.
ఆయన నాడి పడతాడు. వద్దు వద్దండి. ఆయనెందుకు? ఆయనకేమీ తెలీదు. ఆయన చేదు పసరు మందులిస్తాడు. నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వండి. మీరు నేరుగా వెళ్ళి అడిగినవన్నీ తీసుకురండి. పసరు మందు ఇవ్వడులే, కేవలం నాడీ చూస్తాడు. నేను చెప్పాను కదా, నువ్వు భయపడకు. నేను వెళ్ళి ఆయనని తీసుకుని వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. రామయ్య వేగంగా నడుచుకుంటూ ఊరి చివరున్న నాటు వైద్యుడు సుబ్బారాయుడు గుడిసెకు చేరుకుంటాడు. ఆయన అక్కడ అడవాకులు దంచుతూ మందులు చేస్తున్నాడు. సుబ్బారాయుడు గారు బాగున్నారా? రామయ్య, ఎవరైనా జబ్బు పడ్డారా? కంగారుగా వచ్చినట్లున్నావు. నా దగ్గర అద్భుతమైన పసరుంది, తీసుకెళ్ళు. నా భార్యకొచ్చింది ఆ జబ్బులు కాదు సుబ్బారాయుడు గారు, ఆమెకొచ్చింది బద్ధకం జబ్బు, అబద్ధాల జబ్బు. ఇంటి పని చేయడానికి బద్దకించి పొద్దున్నే మంచం ఎక్కింది. జ్వరం అని నాటకం ఆడుతుంది. ఆమె నుదురు పట్టుకుంటే ఏమాత్రం వేడి లేదు. పైగా మాంసం మిఠాయిలు కావాలని అడుగుతుంది. జ్వరం ఉన్న వాళ్ళు మాంసం తీపి పదార్థాలు అడుగుతారా? పనెక్కొట్టి విందు భోజనం చేయాలని ఆమె పన్నాగం. ఓహో, అదా సంగతి. ఆడవాళ్ళు ఇలాంటి పన్నాగాలు పన్నడంలో ముందుంటారులే. వెళ్ళి అసలు విషయం బయట పెట్టి ఆమెను గట్టిగా మందలించమంటావా? అలా చేయకూడదు. తను బుకాయిస్తుంది. చిన్న సుఖం కోసం ఆమె ఆడిన అబద్ధానికి ఆమెకే తెలిసొచ్చేలా బుద్ధి చెప్పాలి. మళ్ళీ ఇలాంటి నాటకం ఆడకూడదు. అందుకే నాకు మీ సహాయం కావాలి. ఆమెకు తగిన శాస్తి జరగాలి. మీరు వెంటనే మా ఇంటికి వచ్చి ఆమె నాడి చూసినట్లు నటించండి. చాలా తీవ్రమైన జబ్బు వచ్చిందని చెప్పండి. మాంసం మిఠాయిలు అస్సలు తినకూడదని చెప్పండి. కఠినమైన పథ్యం పెట్టండి. భలే ఆలోచన చేసావు రామయ్య. నా వైద్య నాటకం జత చేస్తారు. నేను చెప్పే పథ్యం వింటే ఆమె పరుగులు తీస్తుంది. పద. ఇద్దరు రామయ్య ఇంటికొస్తారు. సీతమ్మ మంచం మీద పడుకొని మాంసం కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది. సుబ్బరాయుణ్ణి చూసి భయపడుతుంది. సీతమ్మ, సుబ్బారాయుడు గారిని తీసుకుని వచ్చాను. ఆయన నీ నాడి చూసి చెబుతారు. ఏమ్మా సీతమ్మ, ఏమైంది నీకు? నీ చేతి నాడి ఇలా ఇవ్వు. నా చేతికి ఏం లేదండి. నాకు మామూలు జ్వరమే. నాకు పసరు మందులేమొద్దు. మీరు వెళ్ళిపోండి. అలా అనకూడదమ్మా. జబ్బును తేలికగా తీసుకోకూడదు. నాడి చూస్తే లోపలున్న జబ్బు బయటపడుతుంది. నా మాట విను. భయపడకుండా చెయ్యి చాపు. సీతమ్మ భయంగానే చెయ్యి చాపుతుంది. సుబ్బరాయుడు కళ్ళు మూసుకొని నాడి పట్టుకుని చూస్తున్నట్లు నటిస్తాడు. ముఖంలో కంగారు, భయం పలికిస్తాడు. అబ్బా రామయ్య, నీ భార్య నాడి చాలా చిత్రంగా ఉందయ్యా. నేను నా వైద్య జీవితంలో ఇలాంటి నాడిని ఎప్పుడూ చూడలేదు. మన ప్రాచీన వైద్య గ్రంథాలలో మాత్రమే ఇలాంటి జబ్బు గురించి చదివాను. ఏమైంది సుబ్బారాయుడు గారు? నా భార్యకి ఏమీ కాదు కదా? మీ మాటలు వింటుంటే నాకు చాలా భయంగా ఉంది సుబ్బారాయుడు గారు. ఇది మామూలు జ్వరం కాదు. దీనిని కండర గ్రంథి జ్వరం అంటారు. ఇది చాలా మొండిది. శరీరంలో ఉన్న ఎముకలను కరిగించేస్తుంది. సరైన సమయంలో నేను చూడబట్టి సరిపోయింది. లేకపోతే పరిస్థితి చేయి దాటిపోయేది. ఆమె మంచానికి పరిమితం అవ్వాల్సి వచ్చేది. ఏంటండి మీరు చెప్పేది? నాకంత పెద్ద జబ్బు వచ్చిందా? నాకేమో కేవలం ఒళ్ళు నొప్పులు, చిన్న జ్వరం మాత్రమే ఉన్నాయి కదా. నాకు లోపల ఎలాంటి భయంకరమైన రోగం ఉన్నట్లు అస్సలు అనిపించడం లేదండి. అదేనమ్మా ఈ జబ్బు ప్రధాన లక్షణం. పైకి చిన్న జ్వరంలాగే కనిపిస్తుంది, కానీ లోపల చాలా ప్రమాదకరంగా మారుతుంది. రామయ్య, ఈమెకు అస్సలు మాంసం, మిఠాయిలు, కారం ఉన్న వస్తువులు, నూనె పదార్థాలు పెట్టకూడదు. కోడి కూర గాని మేక కూర గాని తిన్నదో ఆమె ఆరోగ్యం పూర్తిగా పాడవుతుంది. జీవితంలో మళ్ళీ లేచి నడవలేదు. అమ్మో, నేను ఈమెకు బలం వస్తుందని ఇప్పుడు వెళ్ళి కోడి కూర మేక కూర తీసుకొద్దామని అనుకున్నాను. మీరు నన్ను కాపాడారు. ఈ జబ్బు తగ్గాలంటే ఎలాంటి ఆహారం పెట్టాలి సుబ్బారాయుడు గారు? చాలా కఠినమైన పథ్యం పాటించాలి. వారం రోజుల పాటు ఉదయం నిద్ర లేవగానే పచ్చి కాకరకాయ రసం తాగాలి. అందులో ఉప్పు, పంచదార కలపకూడదు. గింజలతో సహా దంచిన రసం తాగాలి. మధ్యాహ్నం భోజనంలోకి కేవలం ఉప్పు లేని పలచటి గంజి మాత్రమే తాగాలి. దానికి నంజుకోవడానికి గుప్పెడు ముదురు వేపాకులను ముద్దగా నూరి ఆ చేదు వేపాకు ముద్దను మాత్రమే పూర్తిగా తినాలి. రాత్రికి మళ్ళీ అదే వేపాకు ముద్ద, కాకరకాయ రసం. 7 రోజులు పచ్చి మంచినీళ్లు తప్ప వేరే ఏది ముట్టకూడదు. ఈ పథ్యం పాటిస్తేనే ఆమె బతుకుతుంది. నా దగ్గర ఉన్న అటవీ ఆకుల పసరు కూడా మీకు పంపిస్తాను. ముక్కులో పోయాలి. పచ్చి కాకరకాయ రసమా? అది చాలా చేదుగా ఉంటుంది కదా. నా గొంతులో నుండి దిగదు. ఆ పథ్యం వద్దు. కాకరకాయ, వేపాకు నేను తినలేను. నాకు అసలు ఏ మందు వద్దు. నన్ను వదిలేయండి బాబోయ్. సుబ్బారాయుడు పథ్యం పాటించాల్సిందేనని చెప్పి వెళ్లిపోతాడు. సీతమ్మ ముఖం పాలిపోతుంది. తన నాటకం బెడిసి కొట్టిందని ఆమెకు అర్థమవుతుంది. చూసావా సీతమ్మ, నేను ఇప్పుడే వెళ్ళి మన పెరట్లో ఉన్న పెద్ద కాకరకాయలు, ఊరి చివరున్న చెట్టు నుండి ముదురు వేపాకులు కోసి ముద్ద చేస్తాను. పసర మందు నేనే వేస్తాను. నీకు ఆరోగ్యం బాగుపడేదాకా కంటికి రెప్పలా చూసుకుంటాను. వద్దండి బాబోయ్, నాకు ఆ కాకరకాయ రసం వద్దు. ఆ వేపాకు ముద్ద అస్సలొద్దు. నన్ను క్షమించండి. నేను పెద్ద అబద్ధం ఆడాను. నాకు ఎలాంటి జ్వరమూ లేదు. నాకు ఇంటి పనులు చేయాలంటే బద్ధకంగా అనిపించింది. పని చేయకుండా కూర్చొని దర్జాగా కోడి కూర, మిఠాయిలు తినాలనిపించింది. నా బద్ధకం వల్ల ఇలా అబద్ధం చెప్పి కోరికలు కోరాను. దయచేసి ఆ చేదు కాకరకాయ రసం తాగించకండి. పసరు మందు వెయ్యకండి. ఇక జీవితంలో ఎప్పుడు ఇలాంటి అబద్ధాలు ఆడను. పనికి ఎప్పుడు బద్దకించను. పొద్దున్నే లేచి అన్ని పనులు చేస్తాను. క్షమించండి. నాకు ఈ విషయం ముందే తెలుసు సీతమ్మ.
నీ నుదురు పట్టుకున్నప్పుడే నీకు జ్వరం లేదని అర్థమైపోయింది. జ్వరం ఉన్నవారు మాంసాలు అడగరని తెలుసు, కానీ కేవలం బద్ధకం కోసం, పని తప్పించుకోవడం కోసం నువ్వు ఇంత పెద్ద అబద్ధం ఆడుతావని నేను అనుకోలేదు. ఈ చిన్న నాటకం నీకు ఎంత శిక్షణ తీసుకురాబోయిందో చూసావా? నువ్వు అబద్ధం చెప్పడం వల్లే ఆ సుబ్బారాయుడు గారు నీకు అంత కఠినమైన చేదు పత్యం వారం రోజుల పాటు చెప్పారు. నిజంగానే నేను ఆ చేదు రసం తాగించి ఉంటే ఏమయ్యేది? ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి. కష్టపడి పని చేస్తే ఆకలి దానంతటా అదే వస్తుంది. ఆ ఆకలితో ఏది తిన్నా అమృతంలా ఉంటుంది. బద్దకించి కూర్చుంటే అనవసరమైన కోరికలే పుడతాయి. వెళ్ళి వంట పని చూసుకో. అప్పట్నుండి సీతమ్మ ఎప్పుడూ పనికి బద్దకించలేదు, అబద్ధాలు ఆడలేదు. ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషం వెల్లివిరిసింది. కష్టపడి పనిచేయడం అలవాటు చేసుకుంది. రామయ్య కూడా తన భార్య మార్పుని చూసి ఎంతో ఆనందం వ్యక్తం చేశాడు. ఈ కథలోని నీతేంటంటే, చిన్న సుఖం కోసం ఆడే అబద్ధాలు పెద్ద కష్టాలను తెచ్చిపెడతాయి. ఏ పని చేసినా నిజాయితీగా కష్టపడి చెయ్యాలే తప్ప బద్ధకంతో అబద్ధాలాడితే మనకే నష్టం జరుగుతుంది. మోసం చేయడం వల్ల మనకే కష్టం వస్తుంది. భార్యాభర్తల బంధంలో నమ్మకం ఉండాలి. పనుల పట్ల శ్రద్ధ ఉంటే జీవితం ప్రశాంతంగా, ఆరోగ్యంగా ముందుకు సాగుతుంది. కాబట్టి మనం ఎల్లప్పుడూ నిజాయితీగా ఉంటూ మన కర్తవ్యాన్ని మనం సక్రమంగా నిర్వర్తించాలి. అబద్ధం అనేది తాత్కాలిక సుఖం మాత్రమే ఇస్తుందని గ్రహించాలి. 1990వ సంవత్సరం మాఘమాసం తెల్లవారుజామున 5 గంటలు. కృష్ణపూర్ గ్రామం ఇంకా సగం నిద్రలోనే ఉంది. కాని చెరువు కట్టు మీద మాత్రం అప్పుడే సందడి మొదలైంది. మంచు తెరలను చీల్చుకుంటూ సూర్యుడు మెల్లగా వస్తూ ఉన్నాడు. చెరువు నీటి మీద పడుతున్న ఆ తొలి కిరణాలు బంగారు పూతలా మెరుస్తున్నాయి. గాలికి నీటి అలలు లయబద్ధకంగా శబ్దం చేస్తున్నాయి. రామనాథం చెరువులో దిగి సూర్య నమస్కారం చేస్తూ, ఓ కృష్ణమ్మ తల్లి, ఈ ఏడు కూడా మా ఊరిని చల్లగా చూడు. ఈ నీళ్ళే మాకు ప్రాణాధారం. నీ కడుపున పుట్టిన చేపలే మా వాళ్ళ ఆకలి తీరుస్తున్నాయి. నీ నీళ్ళే మా పొలాలకు జీవం పోస్తున్నాయి. ఊరి జనమంతా సుఖంగా ఉండాలి తల్లి. అయ్యా రామనాథం గారు, ఈరోజు చెరువు తల్లి చాలా సంతోషంగా ఉన్నట్టుంది. వలేసిన 10 నిమిషాలకే నా పడవ నిండా కొర్రమేండ్లు బొచ్చులు పడ్డాయి. ఈరోజు సంతలో మంచి బేరం అవుద్ది. నా భార్య కాంతమ్మకి ఇవాళ చేతి నిండా పని. కాంతమ్మ బుట్ట పట్టుకుని వస్తూ, అవునయ్యా శివయ్య, నువ్వు చేపలు పడితేనే కదా మన ఇల్లు గడిచేది. ఈ చెరువు పక్కన పుట్టడం మన అదృష్టం. రాత్రిపూట ఆ చల్లటి గాలి పీల్చుకుంటే పగలంతా పడ్డ కష్టం ఎట్టే మాయమైపోతుంది. రామనాథం గారు, మీకొక పెద్ద చేప పక్కన పెట్టాను, ఇంటికి పంపిస్తారు. సంతోషమా కాంతమ్మ? ఈ కృష్ణమ్మ చెరువు మన ఊరి ఉమ్మడాస్తి. దీన్ని కంటికి రెప్పలా కాపాడుకోవటం మనందరి బాధ్యత. భాస్కర్ కూడా ఇవాళే పట్నం నుంచి వస్తున్నాడు. వాడికి చెరువు చేపల పులుసంటే ప్రాణం. బాగా వండిపెట్టు. ఆ ఊరి ప్రజలందరికీ ఆ చెరువు ఒక నీటి వనరు మాత్రమే కాదు, వారి జీవితంలో ఒక భాగం. ప్రతి సాయంత్రం ఆ చెరువు గట్టు మీద కూర్చొని కబుర్లు చెప్పుకోవడం వారి దినచర్య. కొన్ని రోజులు అలా గడిచాయి. ఎండాకాలం సమీపిస్తోంది. పక్క ఊర్లో నీటి కొరత మొదలైంది. ఒకరోజు ఉదయం కృష్ణపూర్ చెరువు గట్టు మీద ఒక పెద్ద లారీ దుమ్ము రేపుకుంటూ వచ్చి ఆగింది. అందులో నుండి గణపతి, వీరబాబు దిగారు. లారీలో 2 పెద్ద డిజిటల్ మోటార్లు, పొడవాటి లావు పైపులు ఉన్నాయి. వీరబాబు, చూసావారా ఈ చెరువుని? సముద్రంలాగా ఉంది. ఈ నీళ్ళన్నీ ఇక్కడ వృధాగా పడున్నాయి. పక్కూర్లో నేను గడుతున్న కొత్త ఫ్యాక్టరీకి నీళ్లు లేక పనులాగిపోయినాయి. ఈ చెరువు నీళ్ళని ఆ పైపుల ద్వారా లాగేస్తే నా పనులు సులువుగా పూర్తవుతాయి. అబ్బో యజమాని గారు, మీ బుర్ర మామూలు బుర్ర కాదండి, పక్క యాపారి బుర్ర. ఆ పైపులేసి నీళ్లు లాగెత్తే ఈ చెరువు కాస్త ఎండిపోయి మైదానంలాగా అయిపోద్ది. అప్పుడిక్కడ క్రికెట్ కూడా ఆడుకోవచ్చు. ఒరే సన్నాసి, క్రికెట్ కాదురా, నేననుకున్నది జరిగితే ఈ చెరువు నీళ్ల ద్వారా లక్షలు సంపాదిస్తాను. ఆ మోటార్లు దించండి త్వరగా. ఆ డిజిటల్ మోటార్లు ఢబ్ 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 అంటూ భయంకరమైన శబ్దంతో ఆన్ అయ్యాయి. ఆ నల్లటి పొగ శబ్దం ఊరంతా వ్యాపించింది. రామనాథం, శివయ్య, భాస్కర్ మరియు గ్రామస్తులంతా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏంటయ్యా ఇది? ఎవరు మీరు? మా ఊరి చెరువులో ఈ యంత్రాలు ఎందుకు దించుతున్నారు? ఈ నీళ్లు మా ఊరు తాగడానికి, వ్యవసాయానికి మాత్రమే. నేను గజపతిని, పక్కూరి కాంట్రాక్టర్ని. ఈ చెరువు ఒక్క కృష్ణాపూర్కి మాత్రమే సొంతం కాదు, ప్రభుత్వానిది. నా ఫ్యాక్టరీకి నీళ్లు కావాలి. పై అధికారుల దగ్గర అనుమతి తీసుకునే ఈ మోటార్లు పెట్టాను. ఒడ్డొస్తే కేసులు పెడతాను, జాగ్రత్త. అన్యాయమయ్యా, మీరు ఈ పెద్ద మోటార్లతో నీళ్లు లాగెత్తే
వారం రోజుల్లో చెరువు అడుగంటిపోద్ది. అప్పుడు మా చేపలన్నీ చచ్చిపోతాయి. మా బతుకులు ఏమైపోవాలి? దయచేసి ఈ యంత్రాలు ఆపండి. నీ చేపలు చేస్తే నాకేంట్రా? నా ఫ్యాక్టరీ నడవాలి. ఏరబాబు, ఆ పైపు లోపలికి శ్రీ మోటార్లు ఫుల్ స్పీడ్లో ఆన్ చేయి. ఎవరైనా ముందుకొస్తే తలలు పగులుతాయి. గజపతి దౌర్జన్యంతో గ్రామస్తులు భయపడ్డారు. రాత్రైంది. మోటార్ల శబ్దం ఊరి ప్రశాంతతను నాశనం చేస్తుంది. చెరువులో నీటి మట్టం ఒకే రోజులో కొద్దిగా తగ్గడం శివయ్య గమనించాడు. ఊరి రచ్చబడ్డ దగ్గర కాంతమ్మ ఏడుస్తూ, ఈ రోజు వలలో ఒక్క చేప కూడా పడలేదు రామనాథం గారు. ఆ మోటార్ శబ్దానికి చేపలన్నీ భయపడి చెరువు అడుగున బూరదలోకి వెళ్లిపోయాయి. ఇలాగే జరిగితే రేపటి నుండి మా పొయ్యి వెలగదు. ఏం చెయ్యాలో పాలు పోవటం లేదు కాంతమ్మ. ఆ గజపతి అధికారులకు లంచాలిచ్చి కాగితాలు తెచ్చుకున్నాడు. మనం పేదవాళ్ళం, వాడితో ఎలా పోరాడగలం? చెరువు తల్లిని ఇలా బలి చేస్తున్నామే అని నా గుండె తరుక్కుపోతుంది. మావయ్య గారు, ధైర్యం కోల్పోకండి. డబ్బున్నవాడికి బలం ఉండొచ్చు, కానీ న్యాయం మనవైపున్నప్పుడు బుద్ధి బలంతో వాడిని జయించొచ్చు. వాడికి కాగితాలున్నాయంటున్నాడు కదా, ఆ కాగితాల్లో ఉన్న లొసుగులేంటో నాకు తెలుసు. నేను పట్నంలో చదువుకున్నది ఇలాంటివి ఎదుర్కోవటానికే కదా. భాస్కర్ బాబు, నువ్వేదైనా చేయగలవా? ఆ రాక్షస యంత్రాలను ఆపగలవా? రేపాడు ఇంకో 2 మోటార్లు తెత్తానంటున్నాడు. అయ్యొత్తే 3 రోజుల్లోనే చెరువు ఎడారిగా మారిపోద్ది. శివయ్య, వాడి మోటార్లు ఆపాలంటే మనం వాడితో కొట్లాడకూడదు. చట్టాన్ని, ప్రకృతిని వాడుకోవాలి. ఆ చెరువు అడుగున ఉన్న భౌగోళిక పరిస్థితి నీకు బాగా తెలుసు కదా. మనం వాడి మోటార్లను వాడి చేతులతోనే ఆపేలా చేద్దాం. రండి, నా ప్లాన్ ఏంటో చెప్తాను. భాస్కర్, శివయ్య, రామనాథం కలిసి రాత్రి పొద్దుపోయే వరకు ఒక వ్యూహం రచించారు. కండబలం కంటే బుద్ధిబలం ఎప్పుడూ గొప్పదని భాస్కర్ వారికి నమ్మకం కలిగించాడు. అర్ధరాత్రి 2 గంటలు. వీరబాబు మోటార్ల దగ్గర కాపలా ఉంటూ నిద్రమత్తులో కునికిపాట్లు పడుతున్నాడు. భాస్కర్, శివయ్య తమ పడవను తీసుకుని శబ్దం రాకుండా చెరువు మధ్యలోకి వెళ్లారు. శివయ్య గుసగుసగా, భాస్కర్ బాబు, ఆ గజపతేసిన పైపులు చెరువుకి ఎడం వైపునున్న రాళ్ళ దగ్గరున్నాయి. అక్కడ నీరు లోతుగా ఉంటుంది కాబట్టి ఆడక్కడేశాడు. అవును శివయ్య, మనం వాడి పైపుల్ని కత్తిరించకూడదు. అలా చేస్తే వాడికి మన మీద అనుమానం వస్తుంది. మనం కేవలం ప్రకృతిని వాడి పైపులకు అడ్డుపెట్టాలి. చెరువుకి కుడివైపున ఉండే దట్టమైన తామర తీగలు, జిగురు లాంటి బంకమట్టిని తీసుకొనిరా. శివయ్య తన నైపుణ్యంతో చెరువు అడుగున ఉన్న అత్యంత దట్టమైన నాచు, బంకమట్టి మరియు తామర తీగలను పెద్ద ఎత్తున పడవలోకి తోడాడు. ఇద్దరూ కలిసి ఆ పైపుల ముఖద్వారం వద్ద ఆ నాచును, బంకమట్టిని చాలా తెలివిగా సహజంగా కూరుకుపోయేలా అమర్చారు. పైపులు లాగేది నీరు కాదు, ఆ బురద నాచుని లాగేలా వ్యాక్యూమ్ ని క్రియేట్ చేశారు. ఇది చాలు శివయ్య. రేపొద్దున్న వాడు మోటార్లు వేయగానే ఆ దట్టమైన బంకమట్టి పైపుల్లోకి వెళ్లి మోటార్ ఫ్యాన్లకు చుట్టుకుంటుంది. మోటార్లు వాటంతటా అవే ఆగిపోతాయి. వాడు దాన్ని బాగు చేసుకోవడానికి కనీసం వారం పట్టుద్ది. ఈలోపు నేను వాడి కాగితాల పని పడ. మరుసటి రోజు ఉదయం ఎండ బాగా కాస్తోంది. గజపతి వచ్చాడు. వీరబాబు ఆవులిస్తూ ఎదురెళ్లాడు. యారా వీరబాబు, మోటార్ లాంచ్ అయ్యి. ఈరోజు ఈ చెరువు సగం అవ్వాలి. నీళ్లు ఉరకలేసుకుంటూ మన ఫ్యాక్టరీకి వెళ్ళాలి. అట్టాగే యజమాని గారు, మీ అదృష్టం చూడండి. ఈ చెరువు నీళ్లు మీ ఫ్యాక్టరీని ముంచెత్తుతాయి. వీరబాబు మోటార్లు ఆన్ చేశాడు. మోటార్లు డబ్ 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 అని పెద్ద శబ్దం చేశాయి. కానీ 2 నిమిషాల తర్వాత శబ్దం మారిపోయింది. గుర్ర గుర్ర అంటూ వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. పైపుల్లో నుండి నీళ్లకు బదులు నల్లటి బురద బయటకొస్తున్నాయి. అకస్మాత్తుగా ఒక మోటార్ భయంకరమైన శబ్దం చేస్తూ ఆగిపోయింది. గజపతి కంగారుగా, ఎరా వీరబాబు, ఏమైందిరా? మోటార్ ఎందుకు ఆగిపోయింది? ఈ బురదేంటి? నీళ్ళెక్కడా? నా లక్షల రూపాయల మోటారు కాలిపోయిందేంట్రా? నాకు కూడా తెలీదు యజమాని గారు. బహుశా చెరువు తల్లి కోపం వచ్చి నీళ్ళ బదులు బురద నంపిందేమో. ఈ మోటార్ ఫ్యాన్లు మొత్తం నాచుతో జామ్ అయిపోయి నీ బాబు, లోపలేదో అడ్డుపడింది. గజపతి కోపంగా ఊగిపోతూ, అడ్డుపడిందా? దారి తప్పురా సన్నాసి, నేనే వెళ్ళి చూస్తాను. ఆ పైప్ ఎక్కడుందో నేను లాగి చూస్తాను. గజపతి పైపును గట్టిగా లాగే ప్రయత్నంలో కాలు జారి ఆ నల్లటి బంకమట్టి బురదలో పడిపోయాడు. అన్ని బురదమయంగా మారాయి. అయ్యో యజమాని గారు, మీరిప్పుడు కాంట్రాక్టర్లా లేరు. మన ఊరి పందికొక్కులా తయారయ్యారు. ఆ బురద మీ ముఖానికి భలే సూట్ అయింది బాబు. అక్కడే ఉన్న గ్రామస్తులందరూ పగలబడి నవ్వారు. రామనాథం, కాంతమ్మ ఆ నవ్వును ఆపుకోలేకపోయారు. గజపతి బురద తుడుచుకుంటూ అవమానంతో ఊగిపోతాడు. ఏయ్, నవ్వుతారా? నా మోటార్లని చెడగొడతారా?
మీ అందరినీ పోలీసులకు పట్టిస్తాను. నా దగ్గర పర్మిషన్ కాగితాలున్నాయి. ఈ చెరువు నాది. ఆగండి గజపతి గారు, మీ దగ్గరున్నవి కేవలం నకిలీ కాగితాలు. మీరు అధికారులకు లంచం ఇచ్చి తెచ్చుకున్నారని నాకు తెలుసు. ఇదిగోండి, ఇక్కడ చూడండి. ఇది 1950ల నాటి ప్రభుత్వ గెజెట్ కాపీ. గెజెట్ కాపీయా? ఏముంది అందులో? ఇందులో స్పష్టంగా రాసింది గజపతి గారు, కృష్ణాపూర్ కృష్ణమ్మ చెరువు పూర్తిగా గ్రామ పంచాయతీకి, అక్కడి మత్స్యకారులకి మాత్రమే చెందుతుంది అని. దీన్ని ఏ ప్రైవేట్ ఫ్యాక్టరీకి కానీ లేదా వ్యాపారానికి వాడుకోవటానికి కానీ వీల్లేదు. ఇది రక్షిత నీటి వనరు. ఇక్కడ అలాగే ఉంది. నిన్న నేను పట్నం వెళ్ళి జిల్లా కలెక్టర్ గారిని స్వయంగా కలిశాను. మీ నకిలీ కాగితాల గురించి ఫిర్యాదు చేసి ఈ ఒరిజినల్ ఆర్డర్ కాపీ తెచ్చాను. విన్నావా గజపతి? మా ఊరి చదువుకున్న బిడ్డ భాస్కర్ మాట. నీ డబ్బు పవరు మా చెరువు దగ్గర పనికిరాదు. నీ లంచాలు మా ఐకమత్యం ముందు తలవంచాల్సిందే. గజపతి గారు, కలెక్టర్ గారు మీ ఫ్యాక్టరీకి నోటీసులు కూడా పంపించారు. అక్రమంగా నీటిని లాగేందుకు ప్రయత్నించినందుకు 10,000 రూపాయల జరిమానా వేశారు. ఈ మోటార్లను ఇప్పుడే ఇక్కడి నుంచి తీయకపోయినా, ఇంకోసారి మా చెరువు వైపు కన్నెత్తి చూసినా మీ ఫ్యాక్టరీ సీజ్ అవుతుంది. బాబోయ్, జరిమానానా? యజమాని గారు, మనకిచ్చారు వద్దు, ఈ చేపలొద్దు. మన ఫ్యాక్టరీ మూతపడితే నా జీతం రాదు. త్వరగా బండి ఎక్కండి అయ్యా, మనం పారిపోదాం. గజపతికి నోట మాట రాలేదు. బుద్ధిబలం ముందు కండబలం మరియు డబ్బు ఓడిపోయాయి. అవమానంతో భయంతో వాడి మోటార్లను తీసుకుని గజపతి పలాయనం చిత్తగించాడు. వాడి లారీ వెళ్ళగానే ఊరంతా జేజేలు పలికింది. సాయంత్రమైంది. చెరువు కట్టు మీద మళ్లీ పాత ప్రశాంతత నెలకొంది. చల్లటి గాలి వీస్తుంది. భాస్కర్ బాబు, నువ్వు లేకపోతే ఈ పాటికి మా బతుకులు ఎండిపోయేవి. నీ చదువు మా ఊరి పాలిట రక్షక కవచంగా మారింది. చెరువు తల్లిని నువ్వే కాపాడావు. శివయ్య, నేను కాపాడడం కాదు, మీ అందరి ఐకమత్యం కాపాడింది. నీకు చెరువు అడుగున ఉన్న బురద గురించి తెలియకపోతే వాడి మోటార్లు ఆగేవి కాదు. ఎవరి పని వాళ్ళది. మనం ఐకమత్యంగా ఉంటే ఏ గజపతి మనల్ని ఏమీ చేయలేడు. అవును బాబు, ఈ రోజు నా బుట్ట నిండా మళ్ళీ చేపలు పడ్డాయి. రేపు మీకు మా ఇంటికి భోజనానికి ఆహ్వానం. కమ్మని కొరబీర పులుసు వండి పెడతాను. రామనాథం నవ్వుతూ, చూశారా, ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. ఈ కృష్ణమ్మ చెరువు మనకి కేవలం నీళ్ళిచ్చే గొంట కాదు, అది మనందరినీ కలిపుంచే ఓ తల్లి. మనూరు ఎప్పుడు ఇట్టాగే చల్లగా ఉండాలి. అందరూ సంతోషంగా నవ్వుతూ ఉండగా కృష్ణమ్మ చెరువు మీద పడుతున్న వెన్నెల కిరణాలు వారి ముఖాల్లోని ఆనందాన్ని మరింత ప్రకాశవంతం చేశాయి. ఒక పేద పల్లెటూరు తన ఐక్యమత్యంతో మరియు సమయస్ఫూర్తితో ఒక పెద్ద ప్రమాదాన్ని చేయించింది. ఈ కథలోని నీతేంటంటే, మొదటిగా ప్రకృతి పరిరక్షణ. ప్రకృతి వనరులు ఎవరి సొంత ఆస్తి కూడా కావు, అవి అందరివి. వాటిని స్వార్థం కోసం దోచుకోవాలని చూస్తే ప్రకృతి సహజంగానే బుద్ధి చెబుతుంది. రెండవదిగా బుద్ధిబలం. డబ్బు మరియు కండబలం కంటే బుద్ధిబలం, సమయస్ఫూర్తి ఎప్పుడూ గొప్పవే. చదువు అనేది సమాజానికి ఉపయోగపడినప్పుడే దానికి సార్థకత. ఇక మూడవదిగా ఐక్యమత్యం. గ్రామంలోని ప్రజలందరూ ఒకరికొకరు తోడుగా నిలబడితే ఎంతటి బలవంతుణ్ణైనా సులభంగా ఎదుర్కోవచ్చు. ఇక చివరిగా దురాశ. ఇతరుల జీవనాధారాన్ని దెబ్బతీసి డబ్బు సంపాదించాలనుకునే స్వార్థపరులకు ఎప్పటికైనా పరాభవం తప్పదు.